అందరికీ నమస్కారము. బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదము 33వ సూత్రం నుండి చూద్దాం. సంప్రార్థనమున ముంగునకు అదాదులు విభాషను అనుప్రయుక్తంబగు. సంప్రార్థనము లూట్లో సంప్రార్థనం వస్తుంది. ఆశిస్సు శాప సంప్రార్థన విధులందు లూట్టగు కాబట్టి లూట్టులో సంప్రార్థనం వస్తుంది. ఆ సంప్రార్థనంలో ముంగునకు అదాదులు విభాషగా అనుప్రయుక్తంగా అవుతాయి. అదాదులు అంటే ఆ ఈ ఏ ఏ ఓ ఓ అమ్మ అయ్య అనేటువంటి ఈ రూపాలు అదాదులు. ఈ అదాదులు విభాషగా అనుప్రయుక్తం అవుతాయి. చూద్దాం. వండు అనేటువంటిది ధాతువు. వండు అనేటువంటి ధాతువు లూట్టు సంప్రార్థనం కాబట్టి లూట్టు కావున లూట్టులో మధ్యమ సంప్రార్థనం అంటే ఎదురువాటితో చెప్తుంటాం కాబట్టి మధ్యమ పురుషాలు. మధ్యమ పురుషలో వండుకు మధ్యమ పురుష ప్రత్యయాలైనటువంటి నీవు, అలాగే వండు, మీరు, రు అనేటువంటి ప్రత్యయాలు చేరాయి. చేరగా లూన్ మధ్యమ ఉరులకు ముడుంగులకు సూత్రం ప్రకారం ఊరుల స్థానంలో ముడుంగులు చేరి వండుము, వండుడు అనేటువంటి రూపాలు ఏర్పడ్డాయి. ఏర్పడి సంధి జరిగి వండుము, వండుడు అనేటువంటి రూపాలు ఏర్పడ్డాయి. ఇవి ముడుంగులు. సంప్రార్థనమున ముంగు అన్నాడు అంటే ము డుంగు కదా, ఇది వాస్తవానికి డుంగు కదా. ఈ డుంగు ము డుంగు కాబట్టి ముంగు అన్నాడు. ఈ ముంగులకు అదాదులు విభాషగా అనుప్రయుక్తం అవుతాయి అంటున్నాడు. అంటే దీనికి అనుసరించి అదాదులు వస్తాయి. అంటే వండుము ప్లస్ ఆ వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇది వండుమా. అలాగే దీర్ఘం వచ్చినప్పుడు వండుమా. ఇత్వం చేరితే వండుమి. దీర్ఘం వస్తే మళ్ళీ వండుమి, వండుమే, వండుమో. అలాగే అమ్మాయి అనేటువంటి వచ్చినప్పుడు కూడా వండుమయ్య, వండుమమ్మ. ఇవన్నీ కూడా ఏ రూపాలు? ఏకవచన రూపాలు. ఇవన్నీ కూడా ఏకవచన రూపాలు. బహువచనానికి వండుడు, ఆ చేరితే వండుడా కదా. అలాగే వండుడి, వండుడే, వండుడో, వండుడమ్మ, వండుడయ్య. రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. సంప్రార్థనమున ముంగునకు అదాదులు విభాషగా అనుప్రయుక్తం అవుతాయి. లూట్టులో సంప్రార్థనం ఉంటుంది. ఆ సంప్రార్థనము సాధారణంగా మధ్యమ పురుషలో ఉంటుంది. వండు ధాతువు దానికి లోట్టు పరమైనప్పుడు మధ్యమ పురుష ప్రత్యయాలైనటువంటి ఊ రూలు చేరితే వండు ప్లస్ ఊ, వండో ప్లస్ రు, లూన్ మధ్యమ ఊరులకు ముడుంగులకు సూత్రం ప్రకారం ఊ స్థానంలో ము, రూ స్థానంలో డుంగు వచ్చి వండుము, వండు కాగా ఈ సూత్రం ప్రకారం వీటికి అదాదులు విభాషగా అనుప్రయుక్తమై అదాదులు చేరి వండుమా, వండుమా, వండుమి, వండుమి, వండుమే, వండుమే, వండుడమ్మ, వండుడయ్య. ఈ ఏకవచన రూపాలు వండుడా, వండుడి, వండుడే, వండుడమ్మ, వండుడయ్య బహువచన రూపాలు ఏర్పడుతున్నాయి. ఈ అనుప్రయుక్తం కావడం, అదాదులు అనుప్రయుక్తం కావడం విభాష కాబట్టి ఇవేవి రాని పక్షంలో వండుము, వండుడు అనేటువంటి రూపాలే మనకు నిలిచి ఉంటాయి. 4వ సూత్రము. యదాదులు అనుప్రయుక్తం బగునప్పుడు ముంగునకు ఉయి రుయిలగు. యదాదులు ఇంతకుముందు అదాదులు అన్నాడు. ఆ ఈ ఏ ఓ అమ్మ అయ్య. యదాదులు అంటే ఏ నుండి మొదలు అంటే ఏ ఓ అమ్మ అయ్య అనేవి యదాదులు. ఈ యదాదులు అనుప్రయుక్తం బగునప్పుడు ఇంతకుముందేమో అదాదులు అనుప్రయుక్తం అన్నాడు. ముడుంగులకు సంప్రార్థనమున ముంగునకు అదాదులు అనుప్రయుక్తం అన్నాడు. కాబట్టి ఇక్కడ యదాదులు అనుప్రయుక్తం అంటే అక్కడి సూత్రాన్ని అన్వయించుకోవాలి మనం. సంప్రార్థనంలో యదాదులు అనుప్రయుక్తం కలిగినప్పుడు ముంగునకు ఉయి రుయి అవుతుంది. ముంగు స్థానంలో ఉయి రుయి అవుతుంది. విను అనేటువంటి ధాతువు. విను అనేటువంటి ధాతువు లూట్టు సంప్రార్థనం కాబట్టి లూట్టు. లూట్టు మధ్యమ పురుషలో ఉంటుంది కాబట్టి సంప్రార్థనము విను ఊ చేరింది. మధ్యమ పురుష ఏకవచనంలో ఊ చేరింది. చేరినప్పుడు లూన్ మధ్యమ ఊరులకు లేదా వినువు బహువచనంలో రూ చేరింది. లోన్ మధ్యమ ఊరులకు ముడుంగులకు సూత్రం ప్రకారము విను ము. ఇక్కడ విను డుంగ్, విను డుంగు, విను ప్లస్ ము, విను ప్లస్ డుంగు. లోన్ మధ్యమ ఊరులకు ముడుంగులు అవుతాయి కాబట్టి
ఈ సూత్రం ఏమని చెప్తుందంటే యదాదులు అనుప్రయుక్తం పోగునప్పుడు ముంగునకు ఉయ్ రుయ్ అగ అంటున్నాడు. అంటే దీనికి యదాదులు అనుప్రయుక్తం అవుతాయి కదా, అయినప్పుడు విను ప్లస్ ము ప్లస్ ఏ అయినప్పుడు ఏ అనుప్రయుక్తమైనప్పుడు ఉయ్ అవుతుంది. దేనికి ము స్థానంలో ఉయ్ అవుతుంది, వచ్చి విను ఉయ్ ప్లస్ ఏ. నిత్తు పరంబైనప్పుడు ఉత్వమునకు అత్వం బగు సూత్రం ప్రకారం ధాతువులోని ఉత్వం అత్వంగా మారి విన ప్లస్ వు ప్లస్ ఏ సంధి జరిగి వినవే వినవే. అలాగే ఇక్కడ కూడా విను ప్లస్ డుంగ్ డుంగ్ ప్లస్ ఏ యదాదులు అనుప్రయుక్తం అన్నాడు కదా, యదాదులు అనుప్రయుక్తమైనప్పుడు రుయ్ వస్తుంది, మూకు వి అవుతుంది, డుంగుకు రుయ్ వస్తుంది. కావున విను ప్లస్ రుయ్ ప్లస్ ఏ. రాగా గీతు పరమైనప్పుడు ఉత్తమ సూత్రం ప్రకారము విన ప్లస్ రు ప్లస్ ఏ సంధి జరిగి వినరే. అలాగే వినరో వినరే వినవే వినరే వినరే దీర్ఘాంతాలు. అలాగే వినవో వినవో వినవమ్మ వినవయ్య వినరెమ్మ వినరయ్య మొదలైనటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. అలాగే వీటితో పాటుగా మనకు వ్యతిరేకార్థాన్ని సూచించేటువంటి కుయ్ పరంబైనప్పుడు విను ము ఉంది కదా, వినుకు కుయ్ పరంబైనప్పుడు వినకుము, దీనికి ఏదాదులు అనుప్రయుక్తం అయినప్పుడు వినకుమే అనేటువంటి రూపం కూడా మనకు ఏర్పడుతుంది. వినకుమే వినకుమో వినకు అలాగే వినకురే బహువచనం అయితే వినకురే అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. ఇది వ్యతిరేకం. కుయ్ అన్నప్పుడు ఇక్కడ ఉయ్ రుయ్ చెప్పాడు కాబట్టి దీన్ని అనుసంధానించి దీన్ని అనుసరించి మనం కుయ్ అనేటువంటి అనుప్రయుక్తమైనప్పుడు ఎలాంటి రూపాలు ఏర్పడుతున్నాయో మనం ఇక్కడ గమనిస్తున్నాం. మూస్థానంలో రుయ్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఇక్కడ మూస్థానంలో ఉయ్ వచ్చింది కదా, ఉయ్ వచ్చినప్పుడు మూస్థానంలో ఉయ్ వచ్చి ప్లస్ ఏ ఇక్కడ నుండి చూసుకోండి. మూకు ఏదాదులు అనుప్రయుక్తమైనప్పుడు మూస్థానంలో ఉయ్ చేరి వినకు ప్లస్ ఉయ్ వినకు ప్లస్ వు ప్లస్ ఏ ఇక్కడ వినకువే అవుతుంది. ఎందుకు? కేవలం గిత్తు పరంబైనప్పుడు ధాతువులో ఉండే ఉత్వం మాత్రమే అత్వంగా మారుతుంది. విను అనే ధాతువులో ఉండేటువంటి ఉత్వమే అత్వంగా మారుతుంది తప్ప వినకు అన్నప్పుడు ఇది ధాతువు కాదు, ధాతువు నుండి ఏర్పడినటువంటి రూపం కాబట్టి దీంట్లోని ఉత్వం అత్వంగా మారకుండా వినకువే వినకువే మొదలైనటువంటి రూపాలు ఏర్పడతాయి. ఇంకా జాగ్రత్తగా గమనించండి. విను అనేటువంటిది ధాతువు, విను అనేటువంటి ధాతువు ఇక్కడ దాకా చూడండి. విను అనేటువంటి ధాతువుకు రూ పరమైంది, లూటులో రూ పరమైంది, రూ బహువచన ప్రత్యయం పరమైనప్పుడు ఊరులకు ముడుంగులు కాబట్టి డుంగు వచ్చింది, విను ప్లస్ డుంగు వచ్చింది. డుంగు రాగా దీనికి కుయ్ పరమైనప్పుడు వ్యతిరేకార్థంలో కుయ్ పరమైనప్పుడు విను ప్లస్ కుయ్ ప్లస్ డుంగ్ అయింది. కాగా గీత పరమైనప్పుడు ఉత్తమ కత్వంభవ సూత్రం ప్రకారం వినకు ప్లస్ డుంగ్ అయింది. ఇక్కడికి వినకు ప్లస్ డుంగ్ అయింది. దీనికి యదాదులు అనుప్రయుక్తం అయినప్పుడు డుంగు స్థానంలో ఏమొస్తుంది? రుయ్ వస్తుంది. కాగా వినకు ప్లస్ రుయ్ ప్లస్ ఏ వచ్చింది. ఇప్పుడు మనకు ఈ విషయంలో రుయ్ పరమైనప్పుడు వినుధాతువులో ఉత్వం అత్వంగా మారింది కదా, అలాగే ఇక్కడ కూడా రుయ్ పరమైనప్పుడు వినకు అన్నప్పుడు కూలో ఉండే ఉత్వం కూడా అత్వంగా మారాలి కదా అనే సందేహం వస్తుంది. కానీ మారదు. ఎందుకు మారదు అంటే కేవలం నిత్తు పరంబైనప్పుడు ధాతువులో ఉండే ఉత్వమే అత్వంగా మారుతుంది. ఇది వినకు అన్న చోట కు అనేటువంటి దాంట్లో ఉండే ఉత్వము కుయ్ ద్వారా వచ్చినటువంటి ఉత్వమే కానీ ధాతువులో ఉండే ఉత్వం కాదు. కాబట్టి ఈ కూలో ఉండేటువంటి ఉత్వం అత్వంగా మారకుండా వినకు రు ప్లస్ ఏ వినకురే వినకురే వినకురయ్య మొదలైనటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. 35వ సూత్రము టవర్ణకంబు భావంబు నందగు. టవర్ణకంబు భావంబు నందగు. భావము అంటే ధాతువు యొక్క అర్థము భావము. వండు అనేటువంటి ధాతువు ఉంది. వండు అనేటువంటి ధాతువు యొక్క భావము, ధాతువు యొక్క అర్థాన్ని భావార్థము అంటున్నాం. వండు యొక్క ధాతువు యొక్క అర్థం గురించి చెప్తున్నప్పుడు టవర్ణకం అవుతుంది కాబట్టి వండుట
అలాగే పండు పండుట, విను వినుట, చేయు చేయుట. ఇలా టవర్ణకం ఎక్కడ చేరుతుంది? దాత్వర్ధంలో చేరుతుంది. భావంబునందగు, భావము అంటే దాత్వర్ధం, దాత్వర్ధంలో టవర్ణం చేరుతుంది. ఈ భావంబునందు వచ్చేటువంటి టవర్ణకము రెండు రకాలుగా ఉంటుంది. దాత్వర్ధం సిద్ధంగా ఉంటుంది, సాధ్యంగా ఉంటుంది. పండడము అనేటువంటిది సిద్ధంగా జరుగుతుంది, దాని యొక్క ఫలితము సిద్ధంగా జరుగుతుంది. వండడము అనేటువంటిది ఒకరు చేస్తే జరుగుతుంది. వండడము వంట ఒకరు చేస్తే జరుగుతుంది, పండడము పంట స్వతసిద్ధంగా జరుగుతుంది. ఇలా రెండు రకాలుగా కూడా మనకు ఈ దాత్వర్ధం కనిపిస్తూ ఉంటుంది. ఒకటి సిద్ధ రూపము, ఇంకోటి సాధ్య రూపము. ఇతరుల చేత చేయబడేటువంటి సాధ్య రూపము, దానంతర అదే జరిగేటువంటిది సిద్ధ రూపము. ఇలా దాత్వర్ధంలో భావంబునందు టవర్ణకం చేరుతుంది. వండు వండుట, పండు పండుట, విను వినుట, చేయు చేయుట. ఈ టవర్ణకం ఎక్కడ చేరుతుంది అంటే భావార్థకంలో టవర్ణకం చేరుతుంది అనేది గుర్తుంచుకోవాలి. 36వ సూత్రము. కైవర్ణకంబు పురార్థ యోగంబగు విభాషను యోగంబున విభాషను భావంబునందగు. కైవర్ణకంబు పురార్థ యోగంబున విభాషను భావంబునందగు. పురార్థ యోగము అంటే మునుపు, ముందు, మున్ను, తొల్లి మొదలైనవన్నీ కూడా పురార్థ యోగాలు. అంటే ఈ పురార్థ యోగాలకు విభాషగా భావంబునందగు, విభాషగా భావానికి చేరుతాయి. ఇప్పుడు కైవర్ణకము. ఉదాహరణకి వండు ధాతువు పురార్థ యోగమున మునుపు తీసుకుంటే, పురార్థ యోగమున కైవర్ణకం చేరి వండు కై మునుపు కాగా, నీతి పరంపైనప్పుడు ఉత్తమకత్వం సూత్రం ప్రకారము వండక మునుపు అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. అలాగే వండక ముందు, వండక తొల్లి మొదలైనటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. ఇది విభాష అన్నాడు. విభాష అన్నాడు కాబట్టి ఇది రాని పక్షంలో, కై రాని పక్షంలో భావార్థమే ఉండి వండుట భావార్థం కదా, వండుట మునుపు అనేటువంటి రూపమే ఉంటుంది. వండు అనేటువంటి ధాతువుకు భావార్థం చేరి వండుట మునుపు అనేటువంటి రూపమే మనకు ఉంటుంది. వండుట మునుపు అనేటువంటి రూపం ఉండగా కారక పరిచ్ఛేదంలోని 12వ సూత్రం ప్రకారం కంఠవర్ణకం పన్నార్థి యోగజంబకు పంచమికగు అని చెప్పి ఆ విభక్తి వివక్షించినప్పుడు కుషష్టి అవుతుందన్నాడు. కాబట్టి కు చేరి వండుటకు మునుపు, వండుటకు మునుపు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. కైవర్ణకంబు పురార్థ యోగంబున విభాషను భావంబునందగు అన్నాడు. పురార్థ యోగము అంటే మునుపు, ముందు, మున్ను, తొల్లి మొదలైనటువంటివి. ఇవి కలిసినప్పుడు పురార్థాలు. ఈ పురార్థ యోగంబున ఇవి కలిసినప్పుడు వండు అనేటువంటి ధాతువుకు పురార్థము, మునుపు అనేటువంటి పురార్థం కలిసినప్పుడు కై అనేటువంటి వర్ణకం విభాషగా చేరుతుంది. అంటే కై చేరింది. చేరినప్పుడు నీతిపరమైనప్పుడు ఉత్తమకత్వం సూత్రం ప్రకారం ఉత్తమ అత్వంగా మారి వండక మునుపు అనేటువంటి రూపం ఏర్పడింది. ఏర్పడగా ఇది విభాష అన్నాడు కాబట్టి ఇది రాని పక్షంలో వండు ధాతువుకు భావార్థకంలో టా చేరి వండుట మునుపు అయి కంఠవర్ణకం పన్యార్థి యోగజంబకు పంచమికగు, అది వివక్షించినప్పుడు కుషష్టి అవుతుంది అన్నాడు కాబట్టి కు చేరి కారక పరిచ్ఛేదంలోని 12వ సూత్రం ప్రకారం కు చేరి వండుటకు మునుపు అనేటువంటి రూపం ఏర్పడింది. అలాగే వండక ముందు, వండుటకు ముందు, వండక మున్ను, వండుటకు మున్ను, వండక తొల్లి, వండుటకు తొల్లి అనేటువంటి రూపాలు మనకు ఈ సూత్రం ద్వారా ఏర్పడతాయి. పురార్థాలు అంటే ఇవి మునుపు, ముందు, మున్ను, తొల్లి మొదలైనటువంటివి పురార్థాలు. పురార్థాలుతో కూడినప్పుడు, ధాతువు పురార్థంతో కూడినప్పుడు కైవర్ణకం చేరుతుంది. కైవర్ణకం చేరినప్పుడు నీతి కాబట్టి ధాతువులోని ఉత్వము అత్వంగా మారుతుంది. మారి ఇలాంటి రూపాలు ఏర్పడుతున్నాయి. 37వ సూత్రము. వ్యతిరేక భావంబున మీయగు. వ్యతిరేక భావంబున మీయగు భావార్థ పురార్థ యోగంబున కై విభాషగా వచ్చింది. ఇక్కడ వ్యతిరేక భావంబున మీ అంటున్నాడు. వండు అనేటువంటిది ధాతువు. ఈ వండు అనేటువంటి ధాతువుకు భావార్థంలో టా చేరితే వండుట అవుతుంది భావార్థంలో. వ్యతిరేక భావార్థము అంటున్నాడు. వ్యతిరేక భావార్థము అంటే అది కాదు చేయండి అనేటువంటి అర్థంలో వ్యతిరేక భావార్థమున మీ చేరుతుంది. చేరి వండు మీ చేరి నిత్తు పరమైనప్పుడు ధాతువులోని ఉత్తమునకు అత్వంభవ సూత్రం ప్రకారము వండ మీ, వండమి అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. భావార్థంలోనేమో టా, వ్యతిరేక భావార్థంలోనేమో మీ. వండుట వండమి,
వండుట అనేటువంటిది భావార్థంలో, వ్యతిరేక భావార్థంలో వండమి అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. వ్యతిరేక భావంగున నీయగు, భావార్థంలో టవర్ణకంబగా చెప్పాడు, వ్యతిరేక భావార్థంలో మీ అవుతుంది. మీ జిత్తు కాబట్టి జిత్తు పరమైనప్పుడు ఉత్తమకత్వం సూత్రం ప్రకారం వండమి, పండమి, తినమి, చేయమి మొదలైనటువంటి రూపాలు ఏర్పడుతున్నాయి. సమానాశ్రయంబులం పూర్వకాలంబునందు ఇవర్ణకంబగు. సమానాశ్రయంబుల క్రియ అనుసరించి, క్రియను ఆధారంగా చేసుకుని సమానాశ్రయంబుల పూర్వకాలంబునందు ఇవర్ణకంబగు. క్రియలో విషయానికి వస్తే ఒకే కర్త చేత చేయబడ్డటువంటి రెండు క్రియలు ఉన్నప్పుడు అందులో మొదటి క్రియకు పూర్వకాలమునందు మొదటగా వచ్చేటువంటి క్రియకు ఇవర్ణకం అవుతుంది. ఉదాహరణకి రాముడు తిని ఊరికి వెళ్ళాడు. రాముడు తిని ఊరికి వెళ్ళాడు. ఇక్కడ కర్త రాముడు. రాముడు తిన్నాడు. తినడం అనేటువంటిది ఒక క్రియ, తిను అనేటువంటిది ఒక క్రియ. ఊరికి వెళ్ళాడు, వెళ్ళు అనేటువంటిది ఇంకొక క్రియ. ఈ రెండు క్రియలకు ఆధారమైన వాడు రాముడు కర్త. అంటే రెండు క్రియలకు ఒకే కర్త, రెండు క్రియలకు సమానాశ్రయంబే ఉంది. సమానాశ్రయంబుల అంటే రెండు క్రియలకు ఒకే కర్తగా ఉన్నప్పుడు, ఒకే కర్తను ఆశ్రయించుకొని ఉన్నప్పుడు, రెండు క్రియలు ఒకే కర్తను ఆశ్రయించుకొని ఉన్నప్పుడు పూర్వకాలంబునందు ఇవర్ణకంబగు. అందులోని మొదటి క్రియకు, ఈ రెండు క్రియల్లో మొదటి క్రియకు ఇవర్ణకం చేరుతుంది. తిను వెళ్ళు, మొదట వచ్చిన క్రియ ఏంటి? తిను. కాబట్టి తినుకు ఇవర్ణకం చేరి తిని అయింది. దీన్ని మనం భూతకాలపు అసమాపక క్రియ త్వార్థం అని తర్వాత సూత్రాల ద్వారా చెప్పుకుంటాం. తిని అయింది, వెళ్ళు వెళ్ళాడు అనేటువంటి రూపం. చైత్రుండు వండి గ్రామాంతరమేగెను. చైత్రుండు వండి గ్రామాంతరమేగెను. ఇక్కడ రెండు క్రియలు ఉన్నాయి. వండు అనేటువంటిది ఒక క్రియ, ఏగు అనేటువంటిది ఒక క్రియ. ఈ వండడం అనేటువంటి క్రియ చేసిన వాడు చైత్రుడే, ఏగడం అనేటువంటి క్రియ చేసిన వాడు కూడా చైత్రుడే. అంటే ఈ రెండు క్రియలకు ఆశ్రయం ఎవరు? చైత్రుడే. అంటే సమానాశ్రయం. ఈ సమానాశ్రయం పొందినటువంటి రెండు క్రియలలో ముందు వచ్చిన క్రియ ఏంటి? వండు అనేటువంటిది ముందు వచ్చినటువంటి క్రియాధాతువు. కాబట్టి ఆ క్రియాధాతువుకు ఈ సూత్రం ప్రకారం వివర్ణకం చేరి వండు ప్లస్ వండి అనేటువంటి రూపం ఏర్పడింది. సమానాశ్రయంబులం పూర్వకాలంబునందు ఇవర్ణకంబగు. ఒకే కర్తను ఆశ్రయించుకుని ఉన్నటువంటి రెండు క్రియలు ఒకే వాక్యంలో ఉన్నప్పుడు, ఒకే వాక్యంలో ఒకే కర్తను ఆశ్రయించుకునే రెండు క్రియలు ఉన్నప్పుడు అందులో ముందు వచ్చేటువంటి క్రియ అంటే చివరిది కాదు అని అర్థం. ఇక్కడ 2, 3, 4 క్రియలు ఉన్నప్పుడు చివరిది కాకుండా మిగిలిన క్రియలు అని అర్థం చేసుకోవాలి. ముందు వచ్చే క్రియకు కాదు, ముందు వచ్చే క్రియలకు, చివరిగా ఉండేటువంటి క్రియ కాకుండా ముందు వచ్చేటువంటి క్రియలకు ఇవర్ణకం చేరుతుంది. ఇవర్ణకం చేరి వండు ప్లస్ ఈ వండి, తిను ప్లస్ ఈ తిని. రాముడు తిని ఊరికి వెళ్ళాడు, చైత్రుండు వండి గ్రామాంతరమేగెను. బాలుడు నడిచి పాఠశాలకు వచ్చెను. నడవడం ఆయనే చేశాడు, రావడము ఆయనే చేశాడు. కాబట్టి ముందు వచ్చినటువంటి క్రియ నడిచి, కాబట్టి నడిచి పాఠశాలకు వచ్చాడు. ఇలాంటి రూపాలు ఏర్పడుతున్నాయి. ఇది భూతకాలంలో జరిగేటువంటి అసమాపక క్రియ, పూర్తి కానటువంటి క్రియగా మనం చెప్తాం. దీన్ని తర్వాత సూత్రాల్లో త్వార్థంగా మనము చెప్పుకుంటాం. కానీ వ్యతిరేక త్వార్థమునందగు. త్వార్థము అంటే త్వా ప్లస్ అర్థము. సంస్కృతంలో త్వా ప్రత్యయంలో, త్వా ప్రత్యయపు అర్థంలో చేరేటువంటి ప్రత్యయం కాబట్టి ఈని త్వార్థం అంటున్నాం. ఈ అనేటువంటి ప్రత్యయం చేరినటువంటి క్రియను త్వార్థము అంటున్నాం. వ్యతిరేక త్వార్థమునందు కై అగు. మనకి ఇంతకు ముందు సమానాశ్రయములైనటువంటి క్రియల్లో పూర్వమునందు ఇలాగమని అని చెప్పాడు. ఇక్కడ కై వ్యతిరేక త్వార్థమునందగు అంటున్నాడు. వండు అనేటువంటిది ధాతువు. ఈ వండు అనేటువంటి ధాతువుకు వ్యతిరేక త్వార్థంగా చెప్పినప్పుడు కై చేరుతుంది. నీతిపరంపైనప్పుడు ఉత్తమకత్వం సూత్రం ప్రకారము వండక ఉత్తమత్వంగా మారి వండక అనేటువంటి రూపం ఏర్పడుతుంది. అదే త్వార్థంలో అయితే వండుకు ఇత్తం చేరి వండి. వండి అనేటువంటి త్వార్థము, వండక అనేటువంటి వ్యతిరేక త్వార్థం. రాముడు వండి వెళ్ళాడు. వెళ్ళడము ఆయనే చేశాడు, వండడం ఆయనే చేశాడు. కాబట్టి ముందుగా వచ్చినటువంటి క్రియకు యుక్తం చేరి రాముడు వండి అయింది. వండు అనే ధాతువు వండి అయింది. ఇది త్వార్థం. ఇది త్వార్థం, భూతకాలపు అసమాపక క్రియ. ఈ సూత్రం ఏమని చెప్తుందంటే వ్యతిరేక త్వార్థంపునందు కై అవుతుంది అంటున్నాడు. దాన్ని వ్యతిరేకార్థంలో చెప్పాల్సి వచ్చినప్పుడు వండుకు కై చేరి నిత్తు పరమైనప్పుడు ఉత్తమునకు, ధాతువు యొక్క ఉత్తమునకు అత్వంబగు కావున వండక అనేటువంటి రూపం మనకి ఏర్పడుతుంది. వండక, తినక,
మొదలైనటువంటి రూపాల్లో మనకు కై చేరుతుంది. కై అనేటువంటి వ్యతిరేకత్వార్థంలో చేరుతుంది. త్వార్థంలో ఈ చేరుతుంది, వ్యతిరేకత్వార్థంలో కై చేరుతుంది. ఈ చేరినప్పుడు వండి తిని మొదలైనటువంటి రూపాలు ఏర్పడతాయి. కై చేరినప్పుడు ముందుండేటువంటి ధాతువులోని ఉత్వానికి అత్వం వచ్చి వండక తినక మొదలైనటువంటి రూపాలు ఏర్పడతాయి. లక్షణంబులందు నుయ్యగు తుమర్ద భావలక్షణంబులందు నుయ్యగు. తుమర్దము అంటే ఒక పని చేయడం కోసం మరొక పని చేయడం తుమర్దం. చైత్రుండు వండను పోయను. పోవడము అనేటువంటి క్రియ దేనికోసం చేశాడు? వండడం అనే క్రియ కోసం పోవడం అనే క్రియ జరిగింది. ఒక పని కోసం మరొక పని జరగడాన్ని తుమర్దం అంటున్నాం. వండడం అనే పని చేయడం కోసం పోవడం అనేటువంటి పని చేశాడు కాబట్టి అది తుమర్దం. భావలక్షణము అంటే అన్యక్రియకు లక్షణభూతము క్రియ. ఇక్కడ చైత్రుండు వండను అతిథి వచ్చను. అతిథి రావడం అనేటువంటి క్రియకు లక్షణభూతం ఏంటి? వండడం అనేటువంటిది జరిగింది. వండడం అనేది జరిగితేనే అతిథి రావడం అనే క్రియ జరిగింది. ఈ క్రియకు లక్షణభూతమైనటువంటి క్రియ ఇది భావలక్షణం. తుమర్ద భావలక్షణంబులందు నుయ్యగు. తుమర్దము భావలక్షణము. ఒక క్రియ కోసం మరొక క్రియ జరగడం తుమర్దము. ఒక క్రియకు ఇంకొక క్రియ ఆధారం కావడము భావలక్షణము. ఈ రెండు సందర్భాల్లో నుయ్యి అవుతుంది. వండు ధాతువుకు తుమర్దంలో భావలక్షణంలో తుమర్దం ఈ రెండిట్లో కూడా మనం ఒకే క్రియ తీసుకున్నాం కాబట్టి వండు అనే ధాతువుకు నుయ్యి పరంబైనప్పుడు నిత్తు పరంబైనప్పుడు ఉత్తమమునకు అత్వంబగు సూత్రం ప్రకారము ఉత్తమత్వంగా మారి వండను అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. తుమర్ద భావలక్షణంబులందు నుయ్యగు. తుమర్దము అంటే ఒక క్రియ కోసం మరొక క్రియ జరగడము. చైత్రుండు వండను పోయను. పోవడం అనేటువంటి దేనికోసం వెళ్ళాడు? వండడం అనేటువంటి క్రియ చేయడం కోసం పోవడం అనేటువంటి క్రియ చేశాడు. అలాగే చైత్రుండు వండను అతిథి వచ్చెను. అతిథి రావడం ఎందువల్ల వచ్చాడు? వండడం అనే క్రియ జరగడం వల్ల అతిథి వచ్చాడు. ఇది భావలక్షణం. ఈ క్రియ నిమిత్తం ఈ క్రియ జరిగింది. ఈ క్రియ రావడం అనే క్రియ నిమిత్తం వండడం అనేటువంటి క్రియ జరిగింది కాబట్టి ఈ క్రియకు లక్షణమైనటువంటి క్రియ ఇది. కావున వీటికి నుయ్యి అవుతుంది. తుమర్దానికి భావలక్షణానికి క్రియ పైన నుయ్యి చేరుతుంది. క్రియాధాతువు వండు దానికి నుయ్యి చేరినప్పుడు గీతుపరమైనప్పుడు ఉత్తమనకత్వం సూత్రం ప్రకారము అత్వంగా మారి వండను అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. దీన్నే మనము తుమన్నర్థకము అని కూడా చెప్పుకుంటాము. 21వ సూత్రము చేదర్థంబునందు వృత్తంబగు భావలక్షణంబునందు నవర్ణకంబు ధృతాంతంబగు. చేదర్థంబునందు సంస్కృతంలో చేత్ ప్రత్యయార్థంలో వచ్చేటువంటిది చేదర్థము అంటే ఏని ఎడల మొదలైనటువంటి అర్థంలో ఉపయోగించేటువంటి క్రియ చేదర్థం. ఆ చేదర్థమునందు వృత్తంబగు భావలక్షణమునందు. భావలక్షణము అంటే అన్యక్రియకు లక్షణభూతమైనటువంటి క్రియ భావలక్షణము. ఇంకొక క్రియకు లక్షణభూతమైనటువంటి క్రియను ఏమంటున్నాము? భావలక్షణము. అంటే ఈ క్రియ ఇంకొక క్రియకు ఆధారంగా ఉండేటువంటి క్రియ కాబట్టి దాన్ని భావలక్షణము. వృత్తంబగు భావలక్షణం అంటే గడిచిపోవడం. వృత్తము అంటే గడిచిపోవడం. గడిచిపోయిన కాలంలో అన్యక్రియకు ఆధారభూతమైనటువంటి క్రియను వృత్తంబగు భావలక్షణం అంటున్నాం. చేదర్థంబునందు వృత్తంబగు భావలక్షణంబునందు నవర్ణకంబు ధృతాంతంబగు. నవర్ణకంబు ధృతాంతంబగు అంటే నా వర్ణకము ధృతాంతంబగు నను అనేటువంటి ప్రత్యయం ఇక్కడ చేరుతుంది. చూద్దాం. చేదర్థకంలో కురియు ధాతువు. కురియు అనేటువంటిది ధాతువు. కురియు అనేటువంటి ధాతువుకు చేదర్థకంలో నవర్ణకంబు ధృతాంతంబగు అన్నాడు కాబట్టి దీనికి నవర్ణకంబు ధృతాంతంబు చేరి కురియు ప్లస్ నను అవుతుంది. కురియు ప్లస్ నను అవుతుంది. కురియు ప్లస్ ననులో భూతంబునందు ఇగాగమంబగు సూత్రం ప్రకారము ఇత్వం చేరి కురియు ప్లస్ ఈ ప్లస్ నను అవుతుంది. భూతంబునందు ఇగాగమంబగు సూత్రం ప్రకారం ఇత్వం చేరి కురియు ప్లస్ ఈ ప్లస్ నను అవుతుంది. అనంతరం 54వ సూత్రం ప్రకారము యకారానికి ఇకార వక్త్రంబులు పరంబగునప్పుడు యకారానికి సకారం బగు అనేటువంటి సూత్రం ప్రకారం ఇకారము ఏత్వము మొదలైనటువంటి పరమైనప్పుడు యకారానికి సకారం వచ్చి కురిస్సు అవుతుంది. యా సాగా మారి కురిస్సు ప్లస్ ఈ ప్లస్ నను అవుతుంది. సంధి అనేటువంటి సూత్రం ప్రకారం అపదాది స్వరము పరంబగునప్పుడు అచ్చునకు సంధి సూత్రం ప్రకారం సంధి జరిగి కురిసినను అనేటువంటి రూపం మనకి ఏర్పడుతుంది.
వానలు కురిసినను పంటలు పండును. వానలు కురిసినను పంటలు పండును. ఇందులో కురిసినను అనేటువంటిది ఛేదర్థం. ఎందుకు ఛేదర్థము? కురిసేనేని, కురిసిన ఎడల కారణభూతం అవుతుంది, హేత్వార్థం అవుతుంది, కాబట్టి ఇది ఛేదర్థము. అలాగే లక్షణభూతం వృత్తంబగు భావలక్షణము. అన్యక్రియకు లక్షణభూతమైనటువంటి క్రియను భావలక్షణం అంటున్నాము. వృత్తంబగు భావలక్షణం గడిచిపోయిన దానికి సంబంధించినటువంటి భావలక్షణము. వాడు రమ్మనినను బోయితిని. వాడు రమ్మనిన బోయితిని అనేటువంటిది రూపంలో వాడు రమ్మంటే పోవడం జరిగింది. అంటే పోవడము అనేటువంటి క్రియకు ఆధారభూతమైనటువంటి క్రియ ఏంటి? రమ్మనడం. వాడు రమ్మంటే పోవడం జరిగింది. ఈ క్రియకు ఆధారభూతమైనటువంటి క్రియ ఇది కాబట్టి ఇది భావలక్షణం. రమ్మనడం అనేటువంటిది భావలక్షణం. పోవడం అనేటువంటి క్రియకు రమ్మనడం అనేటువంటి క్రియ ఆధారభూతమైంది కాబట్టి ఇది భావలక్షణం. వాడు రమ్మనను బోయితిని గడిచిపోయింది కాబట్టి ఇది వృత్తంబగు భావలక్షణం. ఈ వృత్తం రమ్ము అను రమ్మను కదా అనుధాతువు. అనుధాతువుకి ఈ సూత్రం ప్రకారం నవర్ణకంబు ధృతము చేరిన నను అవుతుంది. ధృతము చేరిన నను అవుతుంది. అనంతరం ఇది వృత్తంబగు భావలక్షణం అంటే గడిచిందే కదా, కాబట్టి భూతంబునందు ఇగాగమంబగు సూత్రం ప్రకారము అను ప్లస్ ఈ ప్లస్ నను సంధి జరిగి అని నను రమ్ము ప్లస్ అని నను రమ్మని నను బోయితిని. అనంతరం ఈ ధృతం లోపించి రమ్మనినం బోయితిని. పోయితిని కదా, అనినను ప్లస్ పోయితిని కదా, పోయితిని కాస్త బోయితినిగా మారి అనినను బోయితినిగా మారి అనంతరం ధృతం లోపించి అనినం బోయితిని. అనినన్ బోయితిని అనేటువంటిది అనే రూపం మనకు ఏర్పడుతుంది. ఛేదర్థంబునందు వృత్తంబగు భావలక్షణంబునందు నవర్ణకంబు ధృతాంతంబగు. ఛేదర్థంలో సంస్కృతంలోని చేత్ ప్రత్యయార్థానికి సంబంధించిన సమానార్థకంలో అంటే ఏని ఎడల మొదలైనటువంటి అర్థం వచ్చే విధంగా ఉండేటువంటి ఛేదర్థంబునందు వృత్తంబగు భావలక్షణంబునందు గడిచిపోయిన కాలానికి సంబంధించి ఒక క్రియకు ఆధారం లక్షణభూతమైనటువంటి మరొక క్రియను సూచించేటువంటి భావలక్షణంబునందు నవర్ణకంబు ధృతాంతంబగు. నవర్ణకము ధృతముతో కూడినటువంటి నవర్ణకం చేరుతుంది. కురియు ధాతువు కురియుకు నను చేరి అనంతరం భూతంబునందు ఇగాగంబగు సూత్రం ప్రకారం యుత్వం చేరి యకారానికి ఇకార వక్త్రాదులు కలిసినప్పుడు యకారంబునకు సకారంబగు అనే 54వ సూత్రం ప్రకారం యకారం సకారంగా మారి కురిసు ప్లస్ ఈ ప్లస్ నను కురిసినను. వానలు కురిసినను పంటలు పండును. వానలు కురిసినచో పంటలు పండును అనేటువంటి మన మామూలు వ్యవహారార్థంలో వచ్చేటువంటి అర్థంలో కురిసినను అనేటువంటి రూపం మనకి ఇక్కడ ఏర్పడుతుంది. అలాగే వాడు రమ్మనినం బోయితిని. ఇక్కడ వాడు రమ్మనినం బోయితిని గడిచిపోయింది కాబట్టి వృత్తంబు. రమ్మనినం బోయితిని పోవడము అనేటువంటి క్రియకు లక్షణభూతమైనటువంటి క్రియ ఏది? రమ్మనడం. ఆధారమైనటువంటి క్రియ రమ్మనడం. రమ్మంటేనే పోయాడు కదా, కాబట్టి రమ్మనడము అనేటువంటిది భావలక్షణం. కాబట్టి ఇందులో ఉన్నటువంటి క్రియ వృత్తంబగు భావలక్షణం. ఈ వృత్తంబగు భావలక్షణంలో ధాతువు రమ్మనినన్ అను అనేటువంటి ధాతువు. అను అనేటువంటి ధాతువుకి ఈ సూత్రం ప్రకారం నను చేరి భూతంబునందు ఇగాగం వచ్చి అనినను ప్లస్ పోయితిని ధృత కార్యం జరిగి పరుషానికి సరళం వచ్చి అనినన్ బోయితిని అనంతరం ధృతం లోపించి అనినన్ బోయితిని అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఛేదర్థంబునందు వృత్తంబగు భావలక్షణంబునందు ఏం చేస్తాయి? నను నవర్ణకంబు ధృతంతో చేరి ఇలాంటి రూపాలే. ఆనంతర్యంబున దువర్ణకంబు ధృతాంతంబగు. ఆనంతర్యంబున అంటే అనంతరము అనేటువంటి అర్థంలో. అనంతరము అంటే ఏమర్థము? అంతరం లేనటువంటిది. అంతరం లేనిది అనంతరం. అంతరం లేనిది అనంతరం. అంతరము అంటే వ్యవధి లేకుండా వెంటనే అనేటువంటి అర్థంలో చెప్పడాన్ని అనంతరం అంటాం మనం. అనంతరం అంటే చాలా గ్యాప్ అని కాదు, వెంటనే కొంచెం కూడా వ్యవధి లేకుండా జరిగేటువంటి అర్థంలో అనంతరం అని చెప్తాం. ఆ ఆనంతర్యమున అనంతరము అనేటువంటి అర్థంలో డువర్ణకంబు ధృతాంతంబగు డును అనేటువంటి రూపం మనకు చేరుతుంది. జాబిల్లి తోతెంచుడును
కువలయము వికసించే. కువలయము వికసించే. ఇక్కడ క్రియ తోతెంచుడును అంటే జాబిల్లి రాగానే కలువ వికసించింది. వెంటనే జాబిల్లి రాగానే కలువ వికసించింది. ఇక్కడ తోతెంచు అనేటువంటిది మనకు ధాతువు క్రియ. ఈ క్రియకు ఈ సూత్రం ప్రకారం ఏం చేరింది? డును చేరింది. డును చేరి తోతెంచుడును అనేటువంటి రూపం మనకి ఏర్పడింది. తోతెంచుడును కువలయము వికసించే. అనంతరం కువలయం కాస్త గువలయము వికసించే అనేటువంటి రూపం మనకి ఏర్పడుతుంది. ధృత కార్యం జరిగి తోతెంచుడును గువలయము వికసించే. తోతెంచుడును కువలయము వికసించే. ధృతం మీది పరిశానికి సరళంలో కాబట్టి తోతెంచుడును కువలయము వికసించే. ఆది సరళానికి ముందున్నటువంటి ధృతానికి లోపం జరిగి తోతెంచుడును గువలయము వికసించే రూపాలు మనకు ఏర్పడతాయి. మనం సంసూత్రాల్లో చెప్పుకున్నాం. ఆది సరళానికి ముందున్నటువంటి అక్కడ జరిగేటువంటి ధృత కార్యాలన్నీ కూడా ఇక్కడ జరగడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఆనంతర్యమున డువర్ణకంబు ధృతాంతంబగు. ఆనంతర్యము అంటే ఆనంతర్యార్థకంలో ఒక వెంటనే అనేటువంటి అర్థంలో వ్యవధి లేకుండా జరిగేటువంటి క్రియ గురించి చెప్పేటువంటి సందర్భంలో డు ధృతాంతంగా వస్తుంది. డును అనేటువంటి రూపం చేరుతుంది. జాబిల్లి రాగానే కలువ వికసించింది. వాడు వండుడున్ చుట్టములు ఏతెంచిరి. వాడు వండుడున్. మనం దీన్ని వ్యవహారంలో వండగానే, చెయ్యగానే, జాబిల్లి రాగానే మొదలైనటువంటి రూపాల్లో వ్యవహరిస్తూ ఉంటాం. వండు ధాతువు. ఈ సూత్రం ప్రకారం డును చేరి వండుడును అంటే వండగానే అని అర్థం. వండుడును అంటే ఏంటి? వండగానే. రాము వండుడున్ చుట్టములు ఏతెంచిరి. రాము వండగానే చుట్టాలు వచ్చేశారు. అంటే వ్యవధి లేకుండా జరిగింది. వ్యవధి లేకుండా అనంతరం వెంటనే అనేటువంటి అర్థంలో డును అనేటువంటి ప్రత్యయం చేరి ఇలాంటి రూపాలు ఏర్పడతాయి. జాబిల్లి తోతెంచుడును కువలయము వికసించే. వెంటనే జరిగింది. జాబిల్లి రాగానే కలువ వికసించింది అని. ఆనంతర్యార్థంలో చేరేటువంటి ప్రత్యయము డును అనేటువంటి ప్రత్యయము. ఇంతవరకు మనము బాల వ్యాకరణం క్రియాపరిచ్ఛేదంలో 33వ సూత్రం నుండి 42వ సూత్రం వరకు నేర్చుకున్నాము. ఈ వివరణ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.